హలో అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి. నేనైతే ఇక్కడ 2 నిమ్మకాయలంత సైజు చింతపండుని తీసుకున్నాను. దాన్ని బాగా కొద్దిగా వాటర్ వేసేసుకొని పిసికి పెట్టేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు తగినంత. అండ్ నేను ఇక్కడైతే కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. అండ్ స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ వేసానండి. దాని తర్వాత ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, కొద్దిగా ఆవాలు మీ ఇష్టం అండి, మీరు వేసుకోవచ్చు. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది వేసుకోవాలి. దాని తర్వాత మా ఇంట్లో అయితే మేము షుగర్ వేస్తామండి. కొందరి ఇంట్లో వెయ్యరంట, కానీ నేనైతే షుగర్ లేనిది తినను ఇంట్లో. అండ్ దాని తర్వాత కలిపేసుకొని నేనైతే ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు వేసి పిసకాలండి. అదే టేస్ట్ పచ్చి పులుసులో. దాని తర్వాత అందులో వేసేసుకొని కొద్దిగా క్యాప్ పెట్టేసుకోవాలి. కొద్దిగా ఇట్లా ఉడికినట్టు అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొందరు ఇంట్లలో వేయరంట, కానీ మా ఇంట్లో మేము వేస్తాము. అంతేనండి, పచ్చి పులుసు రెడీ. తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు. ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి.